హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ చాలా పెద్ద ఫాల్ ఇచ్చిందండి. ఎగ్జాక్ట్గా మన రెసిస్టెన్స్ నుండి సపోర్ట్ వరకు వచ్చింది. అండ్ రేపటి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనే దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి, కాన్షియస్గా వినండి. అయితే 25,900 దగ్గర మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందండి యాజ్ పర్ మన లెవెల్స్. బట్ ప్రాపర్ క్లోజింగ్ వచ్చేసి 25,960 దగ్గర క్లోజ్ అయింది. చూస్తే బయింగ్ వచ్చిందండి ఎగ్జాక్ట్ 25,900 నుండి. ఒకటి ఇక్కడ కూడా బయింగ్ వచ్చింది 26th రోజు ఎగ్జాక్ట్గా 25,860. సో రేపు కనుక మనకు ఈ లెవెల్ నుండి బయింగ్ వచ్చేది ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అరౌండ్ 17th 16th క్లోజింగ్ అండ్ 17th అక్కడ కూడా బయింగ్ వచ్చింది. అండ్ 12th రోజు కూడా. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని రేపు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇదైతే ప్రజెంట్ మనకి ప్రీవియస్ రికార్డ్స్ చూసిన దానికి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అండ్ ఇక్కడ నుండి బయింగ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 25,860. ఇన్ కేస్ రేపు కనుక మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఇలా వచ్చినా, లేదంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయినా మనం ఒక రీట్రేస్మెంట్ కోసం చూసుకోవచ్చండి. రీట్రేస్మెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ వరకు 26,020 వరకు. అండ్ కాల్ సైడ్ వచ్చేసి మనకు ఆఫ్టర్ దిస్ లెవెల్ అండి 26,066 తర్వాతే మనకు కాల్ సైడ్ ఎంట్రీస్ కోసం చూసుకోవచ్చు, లేదంటే అప్పటి వరకు రీట్రేస్మెంట్ కోసం అని చూసుకోవాలి. అండ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిన ఈ టార్గెట్స్ అండి 25,980 తర్వాత 25,900, నెక్స్ట్ 25,860. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మనకి 810 అండ్ 25,720 ఈజ్ ద ఫైనల్ టార్గెట్. లేదు మార్కెట్ అప్ సైడే వెళ్తుంది అని అనుకునేది ఉంటే మనకి ఇందాక ఈ లెవెల్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రీవియస్ టార్గెట్స్, అవే టార్గెట్స్ మళ్ళీ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ లెవెల్ వచ్చేసి 26,020 నుండి 25,900 అండి. ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యేది ఉంటే కాస్త చూసుకొని సెటప్ వైజ్ మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.